నువ్వు తక్కువ తిన్నంత మాత్రం మేము ఫ్యాట్ లాస్ అయిపో బ్రో, అర్థమైందా? ఇంకా ఇదైతే ఆపే ఇప్పటి నుంచి ఫ్యాట్ లాస్ చక్కర్లో తక్కువ తినడము, అది ఎందుకో వీడియోలో చెప్తా. సో వీడియో ఎందాక చూడు, స్కిప్ కొట్టకుండా. సో హే గైస్, ఈ రోజు అయితే డే 12 ఆఫ్ మన ఏదో ఒకటి సిరీస్. ఇంకా మార్నింగ్ లేసి మన రొటీన్ కంప్లీట్ చేసుకుని జిమ్ కి అయితే వెళ్ళిపోయినాం మనం. ఈ రోజు మన లెగ్ వర్కౌట్ ఉండే, సో చేసుకున్నాము. సో ఇప్పుడు మనం మన పాయింట్ కి వద్దాం. ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్యాట్ లాస్ అనగానే తక్కువ అన్న తింటారు, లేకపోతే అసలు తిననే తినరు. చాలా మంది అయితే దానివల్ల ఏమనుకుంటారు, ఫ్యాట్ లాస్ అయితే తొందరగా అవుతుందని. కానీ అట్లా మీల్స్ స్కిప్ చేసి అసలు మీల్సే తినకపోతే ఏమైతుంది తెలుసా? బాడీలో చక్కగా ఎనర్జీ ఉండదు, ఇంకా వర్కౌట్ కూడా చేయలేం మనం జిమ్ లో చక్కగా. ఇంకా ఏమనుకుంటారంటే చాలా మంది అట్లా చేస్తే ఫ్యాట్ లాస్ అయిపోతామని, కానీ మసల్ లాస్ ఎక్కువైతుంది దాంతో. అండ్ బాడీ మెటబాలిజం కూడా చాలా స్లో అయిపోతుంది దాంతో. అప్పుడు ఫ్యాట్ కన్నా ఎక్కువ మసల్ లాస్ అయితే, అర్థమైందా? సో ఇప్పుడు రియల్ ఫ్యాట్ లాస్ ఎట్లా చేస్తారంటే అదైతే చెప్తా నేను. ఇప్పుడు దాకా ఒకవేళ నువ్వు స్కిప్ కొట్టకుండా వీడియో వస్తే ఐడిని కూడా ఫాలో కొట్టి లైక్ కొట్టి, అర్థమైందా? సో ఇప్పుడు రియల్ ఫ్యాట్ లాస్ చేయడం అనేది చాలా ఈజీ. నువ్వు చెప్తా. సో నువ్వు తినే ఫుడ్ లా ప్రోటీన్ ఇంటేక్ అనేది మంచిగా పెట్టు, ఇంకా క్యాలరీస్ అనేది కంట్రోల్ పెట్టుకో, అండ్ వర్కౌట్ అయితే స్కిప్ చేయక అసలు, అర్థమైందా? ఇంకా మంచిగా స్లీప్ తీసుకో, ఒక 7 to 8 hours. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ ఉండు. చూసిర్రా ఎంత ఈజీనో ఫ్యాట్ లాస్ చేయడము? చిన్న టిప్స్ అంతే, బేసిక్ టిప్స్. ఇవి ఫాలో అయిపోతే చాలు. కానీ ఒక నిజం చెప్పాలా, ఒవ్వడు చేయడు ఇదంతా, నాకు తెలిసింది. ఓకేనా? రైట్, మరి బాయ్, ఉంటా.